గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నిన్న రిలీజ్ చేయలేకపోయిన కేబీసీది కానీ బీసీటీది కానీ స్టేకింగ్ ప్రోగ్రాంలో రిఫరల్స్ ఈరోజు రిలీజ్ చేసి దాని ద్వారా స్టేక్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్, రెఫరల్ ఇచ్చిన వాళ్ళకి రెఫరల్, కాయిన్ మైనింగు, శాలబుల్ కాయిన్ మైనింగు, కేబీసీలోనైతే అవి వెంటనే అమ్ముకోవచ్చు. అవి అలాంటి మైనింగ్ తోటి ఇప్పుడు మనం ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. దాని రిఫరల్ ఏంటి, ఎలాగా అనేది దానికి సంబంధించినవన్నీ కేబీసీకి ఇస్తాను. బీసీటీకి అయితే పెద్దగా ఏమీ ఉండదు. నేను మ్యాటర్ చెప్పేస్తే మీరు చేయగలరు, ఎందుకంటే అది మన దగ్గర ఆప్షన్స్ ఉన్నవి. అందులో దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. యూటీఆర్ని ఈ రెండు ఇచ్చిన తర్వాత దాన్ని నేను రిలీజ్ చేస్తాను, ఎందుకంటే దాని సిస్టమ్ ప్రకారం దాన్ని ఒక్కొక్కటి కూడా చేద్దాం, అన్నీ ఒకసారి చేయొద్దు. సో వీటికి అందరూ సంసిద్ధం కండి, ఈరోజు రిలీజ్ చేద్దాం. నేను నా హెల్త్ ఇబ్బంది అవ్వడం ఇంకా అదే పొజిషన్లో ఉన్నప్పటికీ నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ రిఫరల్స్ ఇవన్నీ కూడా ఎవరికి అభిప్రాయం ఉన్నదో, ఎవరు ఆ కాయిన్ గెయిన్ చేయాలనుకుంటున్నారో, ఎవరు స్టేకింగ్ చేసుకొని ఆ కాయిన్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రూపంలో వచ్చేది, డబ్బులు కాకుండా కాయిన్ పెడతారు కాబట్టి కాయిన్ వస్తుంది, కావాలనుకుంటున్నారో వారు చేసుకోవచ్చు. దీంట్లో ఎవరి ప్రోత్సాహం కానీ, ఎవరి ప్రోద్బలం కానీ, ఎవరి నిర్బంధం కానీ ఉండకుండా దీన్ని నడపాలని నేను కోరుతున్నాను. ఎవరికి అందరికీ అన్ని ఐడియా ఉన్నాయి, చాలామంది వరకు ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు, బలవంతాన్ని ఇది చేయొద్దు. ఆ రిఫరల్స్ అనేవి డైరెక్ట్గా కంపెనీ నుంచి నేను ఇంతకుముందు ఎలా వచ్చేవో అలాగే ఇప్పుడు కూడా వచ్చేస్తాయి. దాని ప్రకారం మీరు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది కానీ అది కానీ నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, ఓవర్ నైట్ అద్భుతాలు ఏమీ జరగవు. నేను గతంలో చేసేద్దామని అనుకున్నా, చూశారు కదా, నాకు ఈ ప్రాబ్లము, నడలేం, కూర్చోలేం, నిలబడలేం, తినలేం, వండలేం. అలాంటి సిచ్యువేషన్కి ఓవర్గా మనం స్ట్రైన్ అయిపోయి వెళ్తే నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం ఇదంతా చూసుకొని ఆ సిస్టమ్ ప్రకారం తీసుకెళ్ళిపోదాం. ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా వెళ్ళే వరకు మనందరి ప్రయత్నంతో తీసుకెళ్ళిపోదాం. జరిగినవన్నీ, అద్భుతాలు జరిగినవన్నీ ఒకరోజు రాలేదు, రాకుండా పోలేదు. కృషితో నాస్తి దుర్భక్ష్యం అని ఎలా పెద్దలు చెప్పారో అది నిజమే. ఇప్పుడు మనం చేసుకెళ్దాం. ఈ పద్ధతుల్లో కూడా నేను ఆలోచిస్తుంది ఒకటి రేటు మీకు మంచిది రావాలని, రెండు, మీరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీకు అవకాశం వచ్చిన దాని ప్రకారం మీరు కొనుక్కొని ఉన్నారు కాబట్టి వాటిని మళ్ళీ మీరు అమ్ముకునే అవకాశం రావాలనేది నా ప్రథమ కర్తవ్యం. కాబట్టి మనందరికీ అవకాశం ఉన్నందరూ పాల్గొండి. కొంతమంది నువ్వెన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా ఎవడు జాయిన్ అవ్వడు, ఎవడు రాడు, మేము ఎవరు రాము అనేటువంటి మెసేజ్లు గతంలో పెట్టున్నారు. అది మీ అభిప్రాయం కావచ్చు, కానీ దాన్ని మిగిలిన ప్రజల మీద, మిగిలిన కమ్యూనిటీ మీద మీ ప్రభావం ఉంది అని దాని మీద ఒకసారి ఆలోచించండి. మీకు నచ్చలేదు ఊరుకోండి. ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నాం, అది నచ్చలేదు, ఆ షాప్ ముందు కూర్చొని వచ్చినోడు కల్లా కొనకండి 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 అని చెప్పాం అనుకోండి, దాన్ని శాడిజం అంటారు. అలాంటి చేయకూడదు. నీకు ఏదైనా నష్టం వచ్చింది, దానికి అనుకూలమైన విధానంలో దాన్ని తీసుకో. అంతేగాని రుబాబ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలా మేము చెప్తే చేయరు కాబట్టి అని భయపించేయడం, దానివల్ల ఏమవుతుంది, మీరే
ఎవరిని రావద్దని చెప్పి, మీరే కాయిన్ రేట్ పెరగాలని చెప్పి, మీరే మా కాయిన్స్ ఎక్కువ కొనుక్కున్నాం దీని ఎప్పుడు రేట్ వస్తుందని చెప్పి, మీరే అన్ని మైనస్లు కంపెనీకి చెప్పిన వాళ్ళు ఎవరైతే వాళ్ళే చెబుతూ మళ్ళీ వాళ్ళే దీన్ని ప్రశ్నిస్తే అర్థం ఏంటది? చేయొద్దని చెప్పేది వాళ్ళే, కంపెనీని రావద్దని చెప్పి కంపెనీ మీద ప్రశ్నించేది వాళ్ళే. అంటే కంపెనీని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు అనేది మానుకుంటే అది సమాజ శ్రేయస్సు, మన కుటుంబాల శ్రేయస్సు. దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు అలాంటి మెసేజ్ పెడుతున్నప్పుడు నలుగురు ఐదుగురు చూస్తున్నారు, లేదా 10 మంది చూస్తారు, లేదా 100 మంది చూస్తారు, కానీ దాన్ని వాళ్ళు పాటించరు. పెట్టిన వాళ్ళు మీరు చూడండి, మీరు ఏ గ్రూప్లో అయినా సరే ఎవరైతే డీమోటివేషన్తో తప్పుగా మెసేజ్ పెడుతున్నారో పట్టుమని 10 మంది ఉండరు, 20 మంది ఉండరు. వాళ్ళే కంపెనీని డిసైడ్ చేసి ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది ఎలా కాదు, అది అలాగని డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళే మళ్ళీ ఇలాగవలేదు అలాగవలేదు, నువ్వేం చెప్పు అలా చేయలేదు ఎందుకు, నువ్వేం మాటిచ్చు ఎలా చేయలేదు ఎందుకు మళ్ళీ వాళ్ళే అడగడం, పెట్టిన భోజనాన్ని తీసి పారేయడం, భోజనం పెట్టలేదని గొడవ పెట్టడం. దీనికి సమాజంలో ఇలా చేసే వాళ్ళకి ఏం పేరుంటే అది మీరే తెచ్చుకోండి. అలాంటి చేయొద్దు. మీకు నచ్చలేదు ఊరుకోండి, నచ్చింది చేయండి. దానికి ఈ లెక్క ఆ లెక్క అదంతా చేయాల్సిన పని లేదు. అలాగే మనం బీసీటీ చేస్తున్నప్పుడే మన ఎక్స్పెన్సివ్ ఎంత ఉంటుంది, ఆ ఎక్స్పెన్స్ని తట్టుకోవాలనుకున్నప్పుడు కంపెనీ కాయిన్ కూడా కొంత అమ్మాలని అని నేను చెప్పి పర్సెంటేజ్ చెప్పి ఎలా చేస్తాను చెప్పి ఇచ్చాను. దాన్ని మళ్ళీ కొంతమంది ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారు, 10 పైసలు తగ్గించుకొని కాయిన్లు పెట్టాడు, ఆడు పెట్టిన కాయిన్లు తీసాడు. ఉదాహరణకి వాడి దగ్గర 10,000 కాయిన్స్ ఉన్నాయి, 10,000 ₹6.90 పెట్టాడు. అప్పుడు కంపెనీ కాయిన్స్ కొన్ని వెళ్తాయి, అవి తీసేయడం మళ్ళీ 6 పెట్టడం, అది తీసేయడం 6.70 పెట్టడం, 6.60 పెట్టడం, 6.50 పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే డేట్ అది కిందకి వెళ్ళిపోవడం, దాన్ని మైనస్లో చూపించడం. అగో రేట్ డౌన్ అయిపోతుంది, కావాలంటే చూడండి. ఇలా చేయడం ఎవరిని కొనొద్దనా, కంపెనీ ఎదగొద్దనా, కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ మంచి జరగకూడదనా, దేనికోసం అనేది ఇప్పుడు విజ్ఞులు మన తాలూకు కంపెనీ మెంబర్సే అంతా ఆలోచించాలి. ఈ 12:30 నైట్ 12కి మీ అకౌంట్లోకి వస్తుంది. ఆ రేటు ప్రకారం అంటే 12:30 క్యాష్ని బట్టి వస్తుంది. మరి ఈ రాత్రికి వచ్చిన మీ క్యాష్ మీరు ₹6 మాత్రమే మీరు అందులో పెట్టారు, ఇంకొక ₹6 నేను ఇచ్చాను. ఈ రెండు కలిపి 12:30 మీకు వచ్చింది. ఈ డబ్బు ఎక్కడిది? మీరు ఇచ్చిన ఆ 2 ఆడు పట్టిపోయాడు. ఇక్కడ మీరు కాయిన్స్ అమ్ముకున్న డబ్బులు మీరు తీసిపోయారు. నేను ఇచ్చిన ఆ 33%లోనే ఇవంతా చేయాలి. అయినా అది కూడా తీసి ఇప్పుడు 12% పెట్టాను. ఎందుకు? ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని కంప్లీట్ చేసేస్తే వీళ్ళందరికీ డబ్బులు వస్తే ఒక రూట్కి వెళ్తుంది కంపెనీ అనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం. మరి మీరు అమ్ముకుని మీకు వెళ్ళిపోయి, అక్కడ సాహుకారులకి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయి మీరు ఎంపీపీలో పెట్టిన ఒక ఫస్ట్ లెవెల్లో ఉన్నోడికైతే ఒక 1,500 ఇక్కడి నుంచి కదా ఇస్తున్నాను. సెకండ్ లెవెల్లో ఉన్నోడికి 3,000 విన్ అయినోడికి ఇక్కడి నుంచి ఇస్తున్నాను. థర్డ్ లెవెల్ 10,000 ఎక్కడ ఇస్తున్నాను. ఆ వచ్చినవన్నీ మీరు ఎన్ని కొన్నారో అన్ని ఇస్తున్నాను. నాకు వచ్చినవి కూడా కదా, అంతకు మించి ఈ ఎక్స్పెన్స్ ఇదంతా కంపెనీ శ్రేయస్ కోసం నడుపుతున్నాం. దాన్ని కూడా భూతద్దంలో పెట్టి తప్పని చూపించి మీ అందరి మనసులు కలిసివేసేటట్టు చేసి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం, బిట్మార్ట్లో చాలా కాయిన్స్ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు నచ్చినట్టు పెట్టేస్తారు, ఎక్స్చేంజ్ కూడా నచ్చినట్టు పెడతాడు. అది వాళ్ళ ఇష్టం. అది మన కాయిన్ మనం తీసుకోవాలి, మన కాయిన్ మనం తీసుకోవాలి. కంపెనీని అసలు మీరేం చేయకండి అంటే ఆ ఎక్స్చేంజ్ కూడా ఎందుకు చేస్తాడు? అది పర్సెంటేజ్ వెళ్తుంది, కానీ అటు కాయిన్స్ అమ్ముతాడు. ఆ పర్సెంటేజ్ ఎంత? చిన్న పర్సెంటేజ్ వస్తుంది. మరి కాయిన్స్ ఆడు అమ్ముతాడు. కానీ ఇక్కడ నేను అమ్ముతున్నాను, కానీ అది మన కంపెనీ తాలూకు అభివృద్ధికే దీన్ని వాడుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలి.
అంతేగాని ఎవడో ఒకటి లేచి ఓ జెండా ఎత్తి ఓ నల్ల జెండా ఒకటి తీసుకొచ్చి అలా కాదు ఇలాగా అంటే ఆడు మన కంపెనీని ఉన్న మొత్తం క్రౌడ్ అంతా ఆడి వైపు తిప్పేసుకొని వాడే లీడ్ చేసి సీనియర్ని తిట్టేసి జూనియర్ని తిట్టేసి ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏంటది? ఆ సీనియర్ నీకు ఏంటి ఇబ్బంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కొన్ని కంపెనీలు. మీరు అక్కడికి వెళ్ళు, నీ జెండా పట్టుకెళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడు. నువ్వు ఉన్నావు కదా అందులోను, ఇలా చేసిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు కదా, మరి ఆ జెండాలు అక్కడ పోతండి. అంటే ఒక కంపెనీ నిలబడి ఉన్నప్పుడు ఇలాంటివి పెరుగుతాయి, తీసేసినప్పుడు అవి పెరగవు. నా కంపెనీ తీయకూడదు, మన కంపెనీ తీయకూడదు, ఇది మాత్రం మన తరగ ఏకైక లక్ష్యం. అందుకే ఈ బాధలు, ఈ ఆటలు, ఈ పోట్లు, ఈ ఇబ్బందులు ఇవన్నీ పడాల్సి వస్తుంది. నా హెల్త్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఇలాంటప్పుడు ఏమైనా జరిగింది అనుకో, పరిస్థితి ఏంటి? అమ్మ ఏమైనా తెలుసా? మా మిస్సెస్, నువ్వు ఎన్ని ఇచ్చావు నాకు? 2000 నుంచి నేను సెటిల్ అయిన వాడిని. మాకు తినడానికి ఇబ్బంది లేకుండా చూసావు. డబ్బు ఉంటే సరిపోద్దా? భర్త అనేవాడు, తండ్రి అనేవాడు ఉండవసరం లేదా? నువ్వు లేకపోతే మేము నిన్నేం చేసుకోవాలి? సమాజంలో మేమిద్దరం ఒంటరిగా బతకాలి. అలా ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా, ఏ భార్య అయినా, ఏ పిల్లలైనా దాన్ని ఆలోచిస్తే అర్థమవుతుంది. అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. మరి ఎందుకు నేను ఇదంతా కోల్పోయి వాళ్ళకి దూరం అయిపోయి వాళ్ళ ఆనందం చేయాల్సిన పని ఏంటి? నాకు ఏదైనా స్ట్రోక్ వచ్చింది అనుకో, నేను డాక్టర్ తిట్టాడు, 4 రోజులు నువ్వు మాట్లాడుతావు, 4 తర్వాత నేను చెప్తాను మాట్లాడవద్దని. లేకపోతే ఇక్కడ ఉండు, సెల్లకి వెళ్ళి అని తీసుకుంటాను, లేదా నా దగ్గర రావద్దు, నా ట్రీట్మెంట్ తీసుకోవద్దు అనేసాడు. మరి ఏంటది? సో నడుపుతున్న దాన్ని సక్రమంగా మీకు వీలైతే నాతో కలిసి రండి. వీలు కాలేదు, మీ పనులు మీకు నచ్చినవి చేయండి. మీకు ఇక్కడ కాయిన్స్ అమ్ముకోండి. మనుగురు రాజు గారు ఉన్నారు, లేదా వెంకట్రావు గారు ఉన్నారు, వేరే ఉన్నారు, వాళ్ళు కాయిన్స్ అమ్ముకున్నారు, వాళ్ళు వేరే పని చేసుకుంటున్నారు, తప్పేం లేదే. వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు అమ్ముకోనండి, పని చేయనండి. ఒకప్పుడు సంపాదించి ఉన్నాడు కాబట్టి ఇక్కడ అమ్ముతున్నాడు, అది తప్పేం కాదే. అంతేగాని నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నా దగ్గర ఉన్నాను, నేను ఎవరికి షేర్లు ఇచ్చి పోషిస్తున్నానా? అది లేదే. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాడు, శాలరీలు ఇస్తున్నాడు, వేరే కంపెనీలు కూడా 5 అయిపోయేసరికి ఆ పని వదిలేసి వేరే కంపెనీలను ఇలాంటి నెట్వర్క్లో చేసుకుంటుంది. అది వాళ్ళ ఇష్టం. అలాంటి మరి గవర్నమెంట్ ఉద్యోగస్తే వేరే దగ్గరికి చేస్తున్నప్పుడు ఒక టీచర్ కానీ, ఒక ఫ్యాక్టరీ ఎంప్లాయ్ కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి చేయకూడదా? హ్యాపీగా చేసుకోవచ్చు, నిర్మోహటంగా చేసుకోవాలి. మన ప్రాజెక్ట్ బాగుంది, వచ్చి ఇక్కడ చేయండి, అంతే. ఇప్పుడు మన వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ని నేను ఎంత కష్టపడి చేసుకున్నాను. అప్పుడు కిబ్బు పట్టలేదు, అప్పుడు కాయిన్ పట్టలేదు, అప్పటి నుంచి చేస్తున్నాను నేను. ఇది నా పర్సనల్ ఇన్వెన్షన్, ఇది నా సొంతం. నీ కాయిన్ నీకు సొంతం, నా కాయిన్ నాకు సొంతం, అలాగే నా ఇన్వెన్షన్ నాకే సొంతం. దీన్ని ప్రపంచం అంతా ఇవ్వాలంటే బరువుని తయారు చేయలేను. కాబట్టి ఇప్పుడు ఆ బరువుని ఎలా ఇవ్వాలి ఏంటనేది మళ్ళీ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను దాని గురించి మంచి వివరణ ఇస్తాను, రిలీజ్ చేస్తాను ఈరోజు. అవి జాగ్రత్తగా ఆ రెఫరెన్స్ని ఎట్లా వాడుకోండి. ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు వివరణ చేయొద్దు. ఒక్కొక్కలా ఉంటారు అనుకొని నేను పోతున్నాను, కానీ విపరీతమైన యాక్షన్ తీసుకొచ్చేసి రోజుకి 10 సార్లు 20 సార్లు మెసేజ్లు పెట్టేసి ఫోన్లు చేసేసి, నేను మనిషిని కదా, తీసుకురాను కదా. నీ సొంత భార్య కూతురు 10 సార్లు ఫోన్ చేసి గసి తిట్టేస్తారు, పడేపోను. మరి ఎవరెవరో నాకు చేస్తుంటే నేను మనిషిని కదా. అర్థం చేసుకోండి, అందరం కలిసి ఉందాం, కలిసి ముందుకెళ్దాం, కంపెనీని ఉన్నత స్థానం తీసుకెళ్దాం. బంగాళాడు కంపెనీ, జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు అన్ని వివరాలు చెప్తాను. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ప్రతిసారి నేను ప్రతిదానికి వాయిస్ మెసేజ్లు